మౌన్ ఇస్తాను ఇస్తాను బండి మీద మీ నాన్న చీప్ గా బట్టలు కొంటున్నాడు. చూడరా అలా చూడే. ఏం చేస్తున్నావు? నువ్వేంట్రా ఈడ? ఏంది నాన్న బండి పైన ఉంటారు చీప్ గా? నా ఫ్రెండ్స్ చూసి ఎంత అవమానం ఉంటుంది. ఫస్ట్ పోనా ఇక్కడంతా తెలిసిన వాళ్ళే ఉన్నారు. మా నాన్న కొడలేరా, ఫ్రెండ్ ఉంటే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూసా కదరా ఆడ కొంటా అంటే. లేదు మధ్య ఇందాక మీ నాన్న అక్కడ బట్టలు తీసుకుంటుంటే ఎందుకు అంత ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యావు? అందులో తప్పేముంది? ఇన్సల్టింగా? అదేం లేదురా. అసలు మీ నాన్న అక్కడ ఎందుకు కుదరదు తెలుసరా? నీ వల్ల. నీకు 30 సంవత్సరాల వయసు వచ్చినా కూడా నువ్వు ఇంకా మీ నాన్న పైన ఆధారపడే బతుకుతున్నావు. మీ నాన్నకు వచ్చేది 15,000 రూపాయలు. నువ్వేమో ఆ గవర్నమెంట్ జాబ్ కోసమో, ఆ గవర్నమెంట్ జాబ్ వస్తేనే నేను జాబ్కి వెళ్తాను, లేకపోతే ఇంట్లోనే ఉంటా అని చెప్పేసి ఇక్కడ కూర్చొని గేమ్స్ ఆడుతూ ఉంటావు. ఎలా వస్తారా డబ్బులు? నువ్వు ఇలా ఖరీదైన బట్టలు వేసుకొని తిరగాలి, ఫ్రెండ్స్కి డబ్బులు ఖర్చు పెట్టాలంటే మీ నాన్న ఖచ్చితంగా అలాంటి చీప్గా బట్టలు కొంటేనే మా లాంటి ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతున్నావు. రే అసలు నువ్వు మాతో కంపేరింగ్ ఎందుకు? నీకు వాడు పని చేస్తున్నాడు కాబట్టి డబ్బు ఖర్చు పెడతాను, నేను పని చేస్తున్నా నేను డబ్బు ఖర్చు పెడతాను. ఏ పని చేయని వాడికి డబ్బు ఖర్చు పెట్టే హక్కు లేదు. ఫస్ట్ నువ్వు సంపాదించు, తర్వాత డబ్బు ఖర్చు పెట్టు. అప్పుడు మీ నాన్న రోడ్లు చీపుగా కాదురా, పెద్ద మాల్ తీసుకెళ్లి షాపింగ్ చేయించు. అప్పుడు కొడుకైతావు. ఎవరో చూస్తున్నా నాన్న ఇక్కడ చీప్గా ఉంటుందా, మీరు కొనద్దు నాన్న ఎందుకంటావరా? నీకంటూ నువ్వు ఒక పని చేసి డబ్బులు సంపాదిస్తేనే ఈ సమాజంలో నీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది.